పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 18వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వరకు వచనములు. యేసు వారితో ఇట్లు పలికెను, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లు అనుకొనెను, నేనేమి చేయవలయను? పంటలను భద్రపరచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యము సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందించుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనమును కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 18వ ఆదివారం రోజున దేవుడు మనకి, క్రీస్తు భగవానుడు మనకి ఒక అతి ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నారు. ఏమిటి అది? ధనం మీద అత్యాశతో దురాశతో ఉండటం వలన అది మనకి కీడు చేస్తుంది కానీ మేలు చేయదు, ప్రయోజనకరముగా ఉండదు. ధనం దానంతట దాది చెడ్డది కాకపోయినా కానీ ఎప్పుడైతే మనకు సంపదలు ప్రసాదించినటువంటి దేవుణ్ణి మరచిపోయి, అవసరతలో ఉన్నటువంటి పొరుగువనని మరచిపోయి, ఆ సంపదలతో నేను, నా సుఖం, నా ప్రయోజనం, నా సంతోషం అని స్వార్థంతో బ్రతుకుతామో, ఆ ధనం అనేటువంటిది ప్రియులారా మనకది మేలు కంటే కూడా కీడునే చేస్తుంది. ప్రతి మనిషికి కూడా ధనం కావాలి. బ్రతకడానికి, అత్యవసర నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి, ఈ ప్రపంచంలో జీవించినంతకాలం మన బ్రతుకుని ముందుకు సాగించటానికి ధనము కావాలి. ఆ విషయానికి వస్తే మనందరం కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సింది, దేవుడే మనకి సంపదలు ఇచ్చాడు. దేవుడు లేకుండా మనకి సంపదలు లేవు. మన సమృద్ధి ఆయన నుండే వస్తుంది, ఆ దీవెన ఆయన నుండే వస్తుంది. కానీ ప్రభు ఈ రోజున చాలా స్పష్టంగా మనకు తెలియజేసేది ఏమిటి అంటే, దేవుని మరచిపోయి, సంపదలు ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోయి, పంటలు పండించిన దేవుణ్ణి మరచిపోయి, ఆపదలో ఉన్న నీ పొరుగువనని కూడా మరచిపోయి, ఆ సంపదలతో నీవే తులతోగాలని నీ స్వార్థం కొరకే బ్రతుకుతున్నట్లయితే ఆ సంపద నీకు ఇదిగో గొప్ప ప్రమాదముగా మారుతుంది. నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగాను అవరోధంగాను మారుతుంది. ప్రియులారా, చరిత్రలో ఈ లోకముల ప్రియులారా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, చాలామంది ధనవంతులు ఈ సత్యాన్ని మనకు బోధిస్తున్నారు వారి జీవితాల ద్వారా. చాలామంది ధనవంతులు వారి జీవితంలో చాలా ధనాన్ని కూడబెట్టుకున్నారు. ధనముతోటి ఏమైనా చేయొచ్చు అనుకున్నారు, ఏదైనా సాధించవచ్చు అనుకున్నారు, ఎంతకాలమైనా జీవించవచ్చు అనుకున్నారు. కానీ సత్యం ఏమిటి అంటే ప్రియులారా, వారు సంపాదించినటువంటి, వారు నమ్మకం ఉంచినటువంటి ఆ ధనం వారి జీవితాన్ని కాపాడలేకపోయింది. ఉదాహరణకి ప్రియులారా, అమెరికాలో 1958వ సంవత్సరంలో మైకల్ జాక్సన్ అనేటువంటి ఒక చిన్నారి బిడ్డడు పుట్టాడు. దేవుడు ఆ పిల్లవాడికి, ఆ బిడ్డడికి గొప్ప వరాలు ఇచ్చాడు, గొప్ప సంగీత వరాన్ని ఇచ్చాడు. ఎంతగా అంటే 9-10 సంవత్సరాల వయసు వచ్చేసరికే ఆయన చాలా సుందరంగా, చాలా వినసొంపుగా, చాలా చాకచక్యంగా పాడటం ప్రారంభించాడు.
15-16 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేమ్ అండ్ ఫేమ్, అదేవిధంగా ఆ యొక్క మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. చాలా గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. 20-25 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మిలియనేర్గా అవతారం ఎత్తాడు. కొన్ని వేల కోట్లకి అధిపతిగా మారాడు. 40-45 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రపంచంలో ఆ రోజుల్లో అతని పేరు తెలియనటువంటి వారు మరొకరుండరు అన్నంతగా అతని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా కూడా, అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచమంతటా కూడా ప్రాకింది. ఇక తిరుగులేదు అనుకున్నాడు. ఎంతో డబ్బు, ప్రియులకు దేవుని బిడ్డలారా, అతని ధనాన్ని లెక్క వేస్తే 1,80,000 కోట్ల రూపాయలు అంటండి. మన ఇండియన్ మనీలో లెక్క వేస్తే అతనికి నెట్ వర్త్ అంటారండి. అతని యొక్క సంపద అంతా కూడా ఎంత ఉంటుందంటే 1,80,000 కోట్ల రూపాయలు అంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అతని ఒక్కడి సంపద. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధనం వచ్చిన తర్వాత, ఈ డబ్బు వచ్చిన తర్వాత అతను అనుకున్నాడట, అతను నిర్ణయించుకున్నటువంటిది, ఈ ప్రపంచంలో 150 సంవత్సరాలైనా కానీ బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడంటండి. హీ వాంటెడ్ టు లివ్ అట్లీస్ట్ 150 years. ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి వారిలో అత్యంత ఎక్కువగా జీవించినటువంటి వాడిగా ఉండాలని కోరుకున్నాడు. ఆ తరువాత ప్రియులారా, అతను తనకు ఉన్నటువంటి శరీర ఆకృతిని, నల్లగా ఉన్నటువంటి శరీరాకృతిని, బండముక్కులాగా ఉన్నటువంటి శరీరాకృతిని పూర్తిగా మార్చివేసుకున్నాడు. ఎన్నో సర్జరీలు తనకున్న డబ్బుతోటి, ధనంతో పిల్లారా ఎన్నో ఆపరేషన్ చేపించుకొని మార్చుకున్నాడు. తనకిష్టమైన రీతిగా తనను తాను మలచుకున్నాడు. అదేవిధంగా తనకు చిటికేస్తే తన దగ్గరికి రావడానికి ప్రపంచంలోనే 12 మంది బెస్ట్ డాక్టర్లని అందుబాటులో ఉంచుకున్నాడు తనకున్న డబ్బుతోటి. అదేవిధంగా తాను 150 సంవత్సరాల పాటు బ్రతకడానికి అతనికి ఒక ఆక్సిజన్ బెడ్ను కొనుక్కున్నాడు. కొన్ని లక్షల కోట్లతోటి, కొన్ని వేల కోట్ల రూపాయలతోటి పర్ఫెక్ట్గా మనిషికి ఆక్సిజన్ ఎంత అందాలి, దాని ద్వారా 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. కానీ ప్రియులారా, 51 సంవత్సరాలకే తనువు చాలించాడు. కానీ ఆ మరణం కూడా ఏ విధంగా అనుకుంటున్నావు? అత్యంత వివాదాస్పదమైనటువంటి మరణం. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన మరణముగా మరణించాడండి. ఎన్నో కేసులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో శ్రమలు, శాంతి లేదు, సమాధానం లేదు తనకి. మైకేల్ జాక్సన్ ప్రపంచానికి అంతటికీ కూడా ఉర్రు తొలగించేటువంటి ఒక నటుడు, డాన్స్ వేసేటువంటి నృత్యకారుడు, పాటలు పాడేట సంగీతాన్ని పాడేట పాప్ కింగ్ ఆఫ్ ద పాప్ అంటారండి. కానీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మైకేల్ జాక్సన్ జీవితాన్ని మనం చెడుగా చూడటం కాదు, కానీ మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి గుణపాఠంగా స్వీకరించాలి. ఏమిటి అది అంటే, మానవునికి డబ్బు ఒక్కటే శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేదు. అంతేకాదు కదా, కొన్నిసార్లు ఆ ధనమే మనకి ఒక గొప్ప శాపంగా మారుతుంది. ఆ పేరు ప్రఖ్యాతులే మనకి ఒక భయంకరమైన శాపముగా మారిపోతాయి. మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత అతనికి పోస్ట్ మార్టం చేస్తేనంటండి, అతని యొక్క ఆ యొక్క జీర్ణకోశంలోనట, ఆ పొట్టలోనట ఎన్నో మందులు ఉన్నాయంటండి, చాలా మందులు ఉన్నాయంటండి. నిద్ర పట్టక, శాంతి లేక, సమాధానం లేక అల్లల్లాడిపోయేటువంటి వాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు తన వాక్యము ద్వారా మనకిచ్చే సందేశం ఇదే. దురాశ, ధనాశ అతిగా ఎక్కువైపోతే, డబ్బు మీద మన నమ్మకాన్ని ఉంచటం ప్రారంభిస్తే, డబ్బే దైవంగా మనం భావిస్తే ప్రియులారా, జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. దానికోసమై ఈరోజు క్రీస్తు భగవానుడు మన ముందు ఒక ఉపమానాన్ని ఉంచుతున్నారు. ప్రియులారా, ప్రభువు దగ్గరకి ఏదైనా ఒక వ్యక్తి ఏ విషయాన్ని అడగటానికి వచ్చినప్పుడు, ఏ విషయాన్ని తెలుసుకోవటానికి వచ్చినప్పుడు, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని యేసు ప్రభు రానున్న కాలంలో మనందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని ఉపమానాలు చెప్పారు. అటువంటిదే ఈ రోజున ఒక వ్యక్తి ప్రజల నుండి యేసు ప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, నా తండ్రి వద్ద నుంచి వచ్చినటువంటి సంపదలలో మాకు పాలివ్వమని నా సోదరుడికి చెప్పు.
ప్రభు ఒక మాట చెప్తే సహోదరుడు వింటాడని. ఏమో అతని సమస్య ఏంటో మనకు తెలియదండి. కానీ పిత్రార్జితము నుండి మాకు వారసత్వంగా వచ్చిన సంపదల నుండి మా తమ్ముడు, మా సహోదరుడు నాకు కూడా భాగం ఇవ్వమని చెప్పు ఒక మాట అంటే, ప్రభు ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏమిటి అంటే, లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, జాగరూకత వహించుడు, ఎట్టి లోభమునకు గురి కాకుడు, అంటే ఎటువంటి దురాశకు ధనాశకు లోను కాకండి. ఎలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు, ధనములోనే లేదు మానవ జీవితం, ఇక పరమార్థం అనేటువంటిది అని పలికి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండాయి. ఏమంటున్నాడండి అతను? తనతో తాను ఏమనుకుంటున్నాడు చూడండి. అసలు ఆ ధనవంతుడు పంటలు పండినప్పుడు ప్రారంభమే ఏమనంటున్నాడు వినండి. నేనేమి చేయుదును, పంటలను భద్రము చేసుకున్నట్టు నాకు చాలినంత స్థలము లేదు, ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వాళ్ళని ఇంకా పెద్దవిగా కట్టేదను, అందులో నా ధాన్యమును సరుకులను భద్రపరచెదను, ఆ తరువాత నాతో ఇట్లు చెప్పుకొందును, నా ప్రాణమా నీకు కావలసిన అనేక సంవత్సరములకు కావలసిన సిరి సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తినుము, తాగుము, సుఖింపుము. ప్రియులారా, ఈ ఉపమానాన్ని మీ ముందు చదువుతుండగా మీకు ప్రథమంగా ఏమర్థమైంది? నేను, నా సంతోషం, నా ఆనందం తప్ప వేరొక మాట లేదు అతని నోటి నుండి. నేను 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 నా నా. ఈ ధనవంతుడు తనకి సంపదలలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడిని చూడలేదండి, దేవుడికి స్థానాన్ని ఇవ్వాలా. ఎక్కడక్కడ దేవుడు నాకు సంపదలు ఇచ్చాడని, దేవుడు నన్ను కరుణించాడని, దేవుడు నన్ను దీవించాడని దేవుని ఊసు ఎత్తలేదండి. ఏం జరుగుతుందండి ప్రియులారా? దేవుడు లేనటువంటి సంపదలు మనిషిలో నిష్ప్రయోజనానికి దారితీస్తాయి, మనిషిలో శూన్యతకు దారితీస్తాయండి, శాంతి సమాధానం లేకుండా చేస్తాయి. ఇదిగో ఈనాడు మనం చదువుకున్నట్టు మొదటి పట్టణం ప్రియులారా, ప్రసంగి గ్రంథము, ఉపదేశకుడు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థము అంతయు వ్యర్థము అంటే దేవుడు లేకుండా ఏదైనా కానీ వ్యర్థమే. మన జీవితంలో ప్రశ్నించుకోవాలి, నీవు నేను ఏ విధముగా ఉన్నాం, నీ జీవితం నా జీవితం ఏ విధముగా ఉంది, మన సంపదల ఎడల, మన యొక్క ఆస్తిపాస్తుల ఎడల మన యొక్క దృక్పథం ఏ విధముగా ఉంది, అవి దేవుడే నాకు ఇచ్చాడు అనుకుంటున్నామా, లేక నా సంపదలలో దేవునికి స్థానం లేకుండా చేస్తున్నానా? జాగ్రత్త ప్రియులారా. ఇదిగో ఈనాటి సువిశేషములో లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనములో ప్రభు అంటున్నాడు, జాగరూకత వహించుడు అని పలికి, ఎట్టి దురాశకు లోభమునకు గురి కాకండి. ఎలయన మానవ జీవితం సిరి సంపదలలో మాత్రమే లేదండి. ఎప్పుడైతే దేవుణ్ణి మరచిపోయి సిరి సంపదలని దైవంగా మారిపోతుందో ప్రియులారా, శూన్యత ఏర్పడుతుంది మనిషిలో, మనిషి యొక్క జీవితం నిష్ప్రయోజకరంగా మారిపోతుందండి. కీర్తనల గ్రంథము 62:10వ వచనం ఈ విధంగా చెప్తుందండి, దేవా సంపదలు నాకు పెరిగినప్పటికీ కూడా దానిపై నీ హృదయాన్ని స్థిరపరచకండి. సంపదలు పెరిచినా కానీ ఆ సంపదలే శాశ్వతమని దాని మీద నువ్వు నీ హృదయాన్ని ఉంచమాకో. జాగ్రత్త ప్రియులారా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 19-20 వచనాలలో, ఇహలోక సంపదలను పోగు చేయకండి, ఎలయన ఈ యొక్క సంపదలని పురుగులు తినివేస్తాయి, చిమ్మట పురుగులు తినివేస్తాయి. అంటే ఏమిటి? అది అయిపోతుంది, అది శాశ్వతము కాదు. దానికి బదులుగా నీవు స్వర్గములో నీ సంపదలను కూడబెట్టుకో, స్వర్గములో నీ సంపదలు కూడబెట్టుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇహలోకములో మనం ఎన్ని సంపదలు కూడబెట్టుకున్నా కానీ
పరలోక సంపదలు మనకు లేకపోయినట్లయితే అంతా కూడా వ్యర్థమవుతుంది ప్రియులారా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు తుప్పు వారిని తినివేస్తాయి, దొంగలు వారిని కన్నము వేసుకుంటారు, కావున పరలోకములో నీ సంపదలు కూడబెట్టుకో. ప్రభు హెచ్చరిస్తున్నాడు. మొదటిది ప్రియులారా, దేవుడు లేనటువంటి సంపద మన శూన్యతలోనికి దారితీస్తుంది. మనలో లేనటువంటి ఒకలాంటి డిప్రెషన్లోనికి దారితీస్తుందండి. ఒక అర్థం లేనటువంటి జీవితంలో దారితీస్తుందండి ప్రియులకు. రెండవది, దేవుడు లేనటువంటి సంపద స్వార్థానికి దారితీస్తుంది. ఈ స్వార్థంలో మనం కళ్ళు మూసుకుంటే ప్రియులారా ఏం జరుగుద్దంటే, ఇక మనం ఈ సంపదల కొరక ఏ పాడు పని చేయటానికైనా కానీ చేస్తాం. దేవుడు లేని సంపదలంట స్వార్థానికి దారితీస్తాయట. జాగ్రత్త వహించాలి. ఈనాటి ఉపమానములో ఆ వ్యక్తి 2 విషయాలు మరచిపోయాడు. ఏమిటి? తనకు సంపదలిచ్చిన దేవుణ్ణి, ఆపదలో ఉన్న పొరుగువాణ్ణి. వీళ్ళిద్దరు తన గుర్తురాలా. నేను, నా పంటలు, నా ధనము, నా సంపద, నా సుఖము, నా సంతోషము, తినుము తాగుము సుఖించుము. దేవుడు లేని సంపదలు స్వార్థానికి దారితీస్తాయి. ఇదిగో లూకా సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడండి అతను? ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకను పెద్దవిగా చేస్తాను, అందున ధాన్యమును సరుకులను భద్రపరచదము, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఎవరి గురించండి? ఇదేనా జీవితం? ఇదేనా మానవ జీవితం? జాగ్రత్త వహించాలి. అందుకోసమేనైతే ప్రమాదంలో పడ్డట్టే. తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుందండి. ప్రియులారా, ధనమట అన్ని చెడులకి మూలం అంటండి. సర్వ అనర్థాలకి మూలం ధనం అంటాడండి. ఎప్పుడు? దేవుడు లేకుండా స్వార్థముతో స్వలాభంతో మాత్రమే జీవిస్తున్నట్లయితే. కొంతమంది అట ఈ ధనం కారణంగా దేవుని యందు వారి విశ్వాసాన్ని కోల్పోయి పరలోకాన్ని కోల్పోయారట. జాగ్రత్త ప్రియులారా, నీవు నేను ఏ విధముగా ఉన్నాము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదిగో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో, ఒకడు స్వేచ్ఛగా ఇస్తాడు అందరికీ, అయినా కానీ ఎంత ఇచ్చినా కానీ ధనవంతుడిగానే ఉంటాడు. మరొకడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు, ఎంత చేసినా కానీ అతడు కూడా పేదోడిగానే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఇది దేవుని కృప, దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ ధనం తరగదంటండి. అంటే ఇది దేవుని ఇచ్చినటువంటిది, మన యొక్క సొంతం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా అనే సత్యాన్ని మనం మరచిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంపదల మీదే పూర్తిగా మనం ధ్యాసను ఉంచుతామో, స్వార్థమైన బుద్ధితో మనం జీవిస్తామో ప్రియులారా, మనము శాశ్వతమైన విషయాలు మనం మరిచిపోతామండి. మరణానంతర జీవితాన్ని మనం లెక్క చేయం. ఆ ధనం ఆ విధంగా మనల్ని పరిగెట్టేటట్లుగా చేస్తుందండి. పవిత్రమైన జీవితాన్ని లెక్క చేయం. దేవుడికి సమయం ఉండదో, ప్రార్థనకి సమయం ఉండదో, పరుగులు పెడుతూనే ఉంటాం, ఉరుకులు పెడుతూనే ఉంటాం. దేవుడు కనబడడం మనకి జ్ఞాపకం రాడో. అంటే శాశ్వతమైన జీవితాన్ని గురించి మనం మరిచిపోతాం, లెక్క చేయం. ఎప్పుడైతే మనం ఇహలోక సంపదల గురించి మనం ధ్యానం చేస్తాం, ఏమంటాడండి ధనవంతుడు? ఏమంట? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు ఎన్నో సంవత్సరాలకు కావలసినటువంటి సంపదలు ఉన్నాయి. అంటే ఈ లోకం గురించే వాడు ఆలోచిస్తున్నాడు. మరి మరణం తర్వాత దాని గురించి వాడు ఆలోచించట్లా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, భూమిపై ఉన్న వాటి గురించి కాక పైన స్వర్గములో ఉన్నటువంటి వాటి గురించి కూడా ఆలోచించండి. మీరు ధనవంతుడిగా సమయం లేదు,
ఉపమానములో ఏమంటాడు? నా ప్రాణమా తినుము తాగము సుఖించుము, నీకు ఎన్నో సంవత్సరాలకు కావలసినటువంటి సంపదలు ఉన్నాయి. కానీ అతను మరిచిపోయింది ఏంటంటే, అతని స్ఫురణకు రానటువంటిది ఏంటంటే, ఈ ప్రాణం శాశ్వతమైనటువంటిది కాదు, దీని తర్వాత మరొక జీవితం ఉంది. దాని పరిస్థితి ఏంటి? ధనములో మునిగిపోయినటువంటి వాడు, దేవుణ్ణి మరచిపోయినటువంటి వాడు పరలోక జీవితాన్ని గురించి ఆలోచించలేడు. అది ప్రమాదం, ఇంకా గొప్ప ప్రమాదం, చాలా భయంకరమైన ప్రమాదం. ప్రియులారా, జాగ్రత్త వహించమంటున్నాడు. ఇదిగో మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, లోకమంతటి సంపాదించి నీ ఆత్మనే కోల్పోతే ప్రయోజనం ఏంటి? దురాశతో ధనాశతో ఉన్నటువంటి వాడు లోకమంతా సంపాదించడానికే ప్రాకులాడతాడు, ప్రయాణం చేస్తాడు, ఉరుకులు పెడతాడు. బట్ వాట్ అబౌట్ నీ మరణానంతర జీవితాన్ని గురించి ఏమిటి? ఏమంటాడు? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటి? ప్రియులారా, 4వది ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు లేని సంపద మనిషిని ఆందోళనకి, కంగారుకి, భయానికి దారితీస్తుంది. ఎంతోమంది ధనవంతులు నిద్రపట్టదు వాళ్ళకి. ఎంతమంది లేరండి కోటీశ్వరులు, నిద్రమాత్రలు మింగేటువంటి వారు? ఎంతమంది లేరండి కోటీశ్వరులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు? శాంతి సమాధానం ఇవ్వ దేవుడు లేని సంపద. దేవుడు లేని సంపద శాంతి సమాధానం ఇవ్వదో. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు ప్రియులారా? నిజం కాదంటారా? ఉపదేశకుడి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనములో, అటువంటి వాడు జీవించిన నాళ్ళు కూడా దుఃఖముతో శోకముతో జీవిస్తారంటండి. రాత్రి సమయంలో కూడా మనశ్శాంతి ఉండదంటండి. ఎవరు? దేవుని మీద నమ్మకం లేకుండా ధనం మీద నమ్మకం ఉంచినటువంటి వాడికి. జాగ్రత్త వహించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో, ఏ ఆందోళన లేకుండా, ఏ కంగారు లేకుండా మీ అవసరతలను దేవుడికి తెలియచేయండి. ఆయన మీద వెయ్యండి మీ భారాన్ని. ధనం మీద కాదు మీ భారాన్ని వేయవలసింది. ప్రియులారా, ప్రభువు ఈ రోజున ధనం చెడ్డది అంటలేదండి. మనం అపార్థం చేసుకోకూడదు, మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. కానీ ఒక వ్యక్తి దైవాన్ని మరచిపోయి పూర్తిగా ధనం మీద ఆధారపడినట్టయితే ఏ విధంగా మారిపోతుందో దాని జీవితం. రాను రాను ప్రపంచంలో మానవాళి ఇటువైపు ప్రయాణం చేస్తుంది. ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు అంటున్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినటువంటి ధనము ఎవరికి చెందును? ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర రాశులు, సకల సంపదలు కూడా దేవునివే, ఆయన సొంతం. నాదంటూ ఏమీ లేదు. యోబు చెప్పినట్లుగా, దుశ్శమలతో ఈ లోకానికి వచ్చాను, దిశమల నుంచే వెళుతున్నాను. కానీ దేవుడు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఇచ్చినటువంటి ఆ సంపదలని కృతజ్ఞతాభావముతో పరుల మేలు కొరకై, నా మేలు కొరకై, మంచి కొరకై ఉపయోగించాలి. దీనిని చేసినప్పుడు తప్పు లేదండి. ఇటువంటి దృక్పథంతో ఉండగలిగితే, దేవుడితో కలిసి మనం దేవుని కృపగా భావించి సంపదలను స్వీకరించగలిగితే అది సంతృప్తినిస్తుంది కొంచెమైనా కానీ. కీర్తన 90:14వ వచనములో, మిమ్ములను మీరు ఉదయానే దేవుని దయతో నింపుకొనండి, అప్పుడు మీ దినములన్నీ కూడా పరిపూర్ణ ఆనందముతో నింపబడతాయి. మనం ఉదయాన్నే లేవగానే దేవుని గురించి ఆలోచించాలి.
మన జీవితం ఆనందమయం అవుతుంది. దేవుడు ఉన్నటువంటి జీవితం. దేవుడు మనకిచ్చినట్టు ఈ సంపదలను మనకి మేలుకరంగా ఎలాగా వాడుకోవాలో తెలుసా? తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 17-18 వచనాలలో దేవుడు మీకు ఒసగిన ఈ సంపదలని దానము చేయడానికై ఉపయోగించండి. తద్వారా మీరు పరలోకములో మీ కొరకే గొప్ప సంపదలు కూడబెట్టుకుంటారు, శాశ్వతమైన సంపదలు కూడబెట్టుకుంటారు. ఇది నీ సంపదలలో దేవుడు ఉండడం అంటే. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ప్రియులారా ఈ విధంగా రాయబడి ఉంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు, అప్పుడు మిగిలినవన్నీ కూడా నీకు ఇస్తాడు దేవుడు. నీ జీవితంలో దేవుడు, దేవుని యొక్క రాజ్యం ప్రధానమైనప్పుడు మిగిలినవన్నీ కూడా దేవుడిచ్చినా కానీ నువ్వు అంతగా కంగారు పడవు, టెన్షన్ పడవు. దేవుడిచ్చాడు, స్వీకరిస్తాను, వినియోగిస్తాను. దైవరాజ్యము కొరకై దేవుడిచ్చాడు కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు మిగిలినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. కంగారు అవసరం లేదు అప్పుడు. ప్రియులారా, ఈనాటి సందేశం చాలా స్పష్టం. మన నమ్మకాన్ని ధనం మీద కాకుండా, పేరు ప్రఖ్యాతుల మీద కాకుండా, ఇహలోక సంపదల మీద కాకుండా దేవుని మీద ఉంచాలి. ఇహలోకములో జీవించటానికి దేవుడు మనకు సంపదలు ఇచ్చినప్పుడు ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. దేవుడే నాకు ఇది ఇచ్చాడు, దేవుని యొక్క కృప అని మనం మరచిపోకూడదు. నెంబర్ 1. రెండవది, దేవునికి పొరుగువానికి ఆ సంపద నుండి మనం ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా మన స్వార్థం కొరకే ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్లుగా ఆ సంపదల మీద నమ్మకం ఉంచి ఆ సంపదలు మన స్వార్థ ప్రయోజనం కొరకై ఎల్లప్పుడూ నేను నేను నా నా అన్నట్లుగా మనం జీవిస్తే, ప్రియ దేవుని బిడ్డ, ఒకనాడు నీవు సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. చివరికి ఆ సంపదలే నీలో అశాంతిని, అలజడిని కలుగజేసి నీ ఆత్మని నాశనము చేస్తాయి. ఏ విధంగా ఉంటున్నావు నువ్వు ఈ రోజున? కష్టపడి సంపాదించుకోవటం తప్పు అని దేవుడు అనలా. దేవుడిచ్చిన జ్ఞానముతో ముందుకు వెళ్ళటం జీవితంలో దేవుడు తప్పని దేవుడు అంటల్లా. కానీ అధర్మ మార్గంలో సంపాదించమాకు నెంబర్ 1, అన్యాయంగా అక్రమంగా సంపాదించమాకు నెంబర్ 1, ఇతరులను మోసం చేసి మోసకరముగా సంపాదించమాకు నెంబర్ 1. రెండవది, నీకు ఇచ్చిన సంపదలను ఇచ్చినటువంటి దేవుణ్ణి మరవమాకు ఎల్లప్పుడూ కూడా నెంబర్ 2. ఆయన కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు ఎల్లప్పుడూ కూడా నెంబర్ 2. మూడవది, నీ పొరుగువానికి దేవునికి ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండు. నాలుగవది, అతి ముఖ్యమైనటువంటిది, సంపదల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయి. ఇహలోక జీవితమే శాశ్వతం అన్నట్లుగా జీవించకుండా నీ తర్వాత నాకు ఒక లోకం ఉంది, దాని పరిస్థితి ఏంటి, దానికోసం నేను సిద్ధపడాలి. ఈ సంపదలని పరలోకములో సంపదలు కూడబెట్టుకున్నటకై, ఏమిటి పుణ్యాలు చేసుకున్నటకరకై ఆస్తిగా వినియోగించు. అప్పుడు ఆ సంపదలు నీకు దీవెనగా మారతాయి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఈనాడు వాక్యము ద్వారా చాలా స్పష్టంగా మాకు తెలియజేశావు. ఎప్పుడైతే మేము మా ధనాన్నే దైవముగా భావిస్తామో అప్పుడు ఆ ధనమే మాకు శాపముగా మారుతుంది. కానీ ఆ ధనాన్ని నీవే మాకు ఇచ్చావయ్యా, నీ ద్వారానే మాకు ఒసగబడింది, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అనే కృతజ్ఞతాభావముతో ధనం మీద నమ్మకం ఉంచక దైవం మీద నమ్మకం, నీ మీద నమ్మకం ఉంచమని అడుగుతున్నావు. అదేవిధముగా ఈనాడు లోభివాని వలె నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నా సంపదలు నేను అనకుండా, దేవా నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీవు నన్ను కాపాడు వాడవయ్యా, నీవు నన్ను నడిపించు వాడవయ్యా, నీవే నాకు సమస్తాన్ని ఇచ్చావు అనే కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించే కృపను మాకు దయచేయి. అదేవిధంగా నీవు మాకు వసగినట్లు మేము కూడా నీ పరిచర్య కొరకై ఇచ్చులాగున, పొరుగువారి కొరకై పేదల కొరకై ఇచ్చులాగున, తద్వారా పరలోకములో ఆత్మీయమైన సంపదలు కూడబెట్టుకునేలాగున, పరలోకములో ఆస్తిని కూడబెట్టుకునేలాగున మమ్మ దీవించండి తండ్రి. ఓ ప్రేమమయుడా, మాలో ఒకవేళ ధనము ధనమని దానవుడులాగా
ఘనము ఘనమని గర్విష్ఠిలాగా మారిపోతున్నట్లయితే మాలో కనువిప్పు కలిగించండి, హృదయ పరివర్తన, మనోపరివర్తన కలిగించమని ప్రభువా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈనాడు ప్రభువా అనారోగ్యంతో బాధపడుతూ, తీరని వ్యాధులతో, నయముకాని వ్యాధులతో బాధపడుతూ ప్రార్థించమని అడిగినటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయండి. నీ గాయపడిన హస్తాలతో వారిని స్వస్థపరచండి ప్రభువా. ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు నాయన. కుటుంబాలు కట్టబడాలి ప్రభువా. నీ కోరిక ఇది నాయన. భార్యాభర్తల మధ్యలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమ బంధాన్ని బలపరచండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో అవగాహనను పెంచండి తండ్రి. అదేవిధముగా ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైనటువంటి శ్రమలలో ఉండి ప్రార్థించండి అయ్యా. కుటుంబాలను గురించి, ఇబ్బందులను గురించి, అవసరతలను గురించి ఎంతోమంది బిడ్డలు ఆశతో అడుగుతున్నారు ప్రభువా. ఆ బిడ్డలందరి కొరకే ప్రభువా, నీ గురువుగా, నీ మధ్యవర్తిగా, నీ బిడ్డల కొరకే ప్రార్థించే గురువుగా వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించండి. ఈ యొక్క వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరైతే వారి ప్రార్థన ద్వారా నన్ను బలపరుస్తున్నారో, వారి ప్రార్థన ద్వారా ఈ పరిచర్య ముందుకు సాగటానికి ఆత్మీయంగా శక్తినిస్తున్నారు, వారందరిని దీవించండి నాయన. ఇదిగో వారి ప్రార్థన నాకు కొండంత అండ ప్రభువా. నీతో ఉండడానికి, ఈ పరిచర్య చేయడానికి ఎంతోమంది బిడ్డలు నా కొరకే ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారిని దీవించండి నాయన. అదేవిధంగా ఈ యూట్యూబ్ పరిచర్య ముందుకు సాగటం కొరకై ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఆర్థికంగాను, ఆత్మీయంగాను సహాయపడుతుండగా వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా నిన్నే మా సంపదగా, నిన్నే మా దైవముగా మరి స్వీకరించి నీలోని నమ్మకాన్ని ఉంచులాగిన, లోకం వైపుగాక, సంపదల వైపుగాక నీలోని నమ్మకాన్ని ఉంచి ముందుకు నడుచులాగిన మమ్మ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.